హలో అండి, ఈరోజు ఫలక్మానా టెంపుల్కి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, చాలామందికి తెలుసు. చాలా వైరల్ అయిపోయింది అమ్మవారు. యూట్యూబ్లో, ఫోన్లో ఎక్కడ చూసినా అమ్మవారే కనిపిస్తారు అన్నమాట. అయితే దర్శనం చేసుకుందామని ఒకసారి వెళ్ళాము. రష్ చూసి బయట నుండి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము. కానీ మంచిగా అనిపించింది, ఎవ్వరు లేరు పబ్లిక్, చాలా బాగా అనిపించింది. వెళ్ళాము. చూడండి, అమ్మవారు ఎదురుగానే కనిపిస్తుంది. పెద్ద చెట్టు ఉందండి, ఆ చెట్టు కిందనే ఉందన్నమాట. కానీ వెళ్ళినందుకు దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము, చాలా బాగా అనిపించింది. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుస్తుందంట. 1 month టైమింగ్ అని ఇట్లా ముడుపు కట్టి రావాలంట. ఇవి అండి ముడుపులు. ఆ చెట్టు కింద జాలికి మొత్తం ఎక్కడ చూసినా అవే ఉన్నాయి, ప్లేస్ లేకుండా కట్టేశారు. ఆ కింద చెట్టు కింద అమ్మవారు ఉన్నారు లోపట. చూడండి, అమ్మవారు చాలా బాగా అనిపించింది. దీపాలు ఏమైనా మొక్కులు ఉంటే ఇట్లా నెరవేరిన తర్వాత ఆ గుమ్మడికాయలు కొట్టి దీపాలు ముట్టియాలంట, అనుకున్నది అవుతుంది అనేసి అన్నారన్నమాట అక్కడ ఉన్నవాళ్ళు. ఇక్కడ నిమ్మకాయ ఇస్తున్నాడు తను. ఆ నిమ్మకాయ తీసుకొని తాగడం అయినా సరే దగ్గర పెట్టుకుంటే చాలా ధైర్యంగా ఉంటుంది అనేసి అన్నారు. తీసుకున్నాము, మేము కూడా లైన్లో నిల్చొని తీసుకున్నాము, పిల్లలతో సహా తీసుకున్నాం అన్నమాట. తను బొట్టు పెట్టి ఇచ్చారు నిమ్మకాయ. ఇది అండి ఇచ్చారు, తెచ్చుకున్నాను. నాకైతే వచ్చేసింది అమ్మవారి నిమ్మకాయ అన్నమాట. అంటే మెడలో వేసిన నిమ్మకాయ అన్నమాట. అవి తీసి అందరికీ ఇస్తారంట. అది ఆ నిమ్మకాయ. చూడండి, అమ్మవారు చాలా బాగుంది కదా దగ్గర నుంచి. అంటే వీడియో తీయనీయలేదు, తీస్తుంటొద్దు అనేసి అని చెప్పారు. కానీ మంచి ప్రశాంతంగా అనిపించిందండి. తర్వాత ఇది బయటికి వెళ్ళేది అన్నమాట, బయట నుంచి తీసాను ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.